హాయ్ హలో ఎమోషనల్ ట్రేడర్స్, దిస్ ఈజ్ విజయ్. మీరు ఇప్పటి వరకు ట్రేడింగ్ చేస్తూ ఆల్రెడీ ప్రాఫిట్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఈ వీడియోతో మీకు ఎలాంటి అవసరం లేదు. అలా కాకుండా మీరు ట్రేడింగ్ చేస్తూ కరెంట్లీ మీకు లాసెస్ ఉన్నా లేదు నో ప్రాఫిట్ నో లాస్లో ట్రేడింగ్ చేస్తూ ఉన్నా ఈ వీడియో మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి చూడండి. మనము థంబ్నెయిల్లో చెప్పినట్లు మనం తీసుకున్నటువంటి మనము ఇన్ ద సెన్స్ మీరు తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది. అంటే ఆ స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఆ స్ట్రాటజీని మీరు పేపర్ ట్రేడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ పర్టికులర్ స్ట్రాటజీని రియల్గా ట్రేడ్ చేస్తామో అప్పుడు ఆ స్ట్రాటజీ వర్క్ కాదు. ఎందుకు రియల్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు స్ట్రాటజీస్ మనకు వర్కౌట్ కావు అంటే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే రియల్ ట్రేడ్స్ చేసేటప్పుడు మనం డిసిప్లైన్డ్గా ఉండం. సో డిసిప్లైన్గా ట్రేడ్ చేస్తే మాత్రమే స్టాక్ మార్కెట్లో మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఎందుకు మనం డిసిప్లైన్గా ఉండలేము అంటే మనం రియల్ ట్రేడ్స్ చేసేటప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేము. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల డిసిప్లైన్గా ఉండలేము. డిసిప్లైన్గా లేకపోవడం వల్ల ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అయినప్పటికీ కూడాను మనకు ప్రాఫిట్స్ రావు. వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అసలు ఎందుకు మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేము, మనం నిన్న వీడియోలో చెప్పుకున్నట్లు ఈరోజు డిస్కస్ చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి అసలు ఎమోషన్స్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేం, ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్స్ అనేది వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి ఎంట్రీ, మీరు ట్రేడింగ్ చేస్తున్నటువంటి ఎంట్రీ మీరు ఎలాగైనా ట్రేడింగ్ చేస్తూ ఉండొచ్చు. మేబీ మీరు ఏదైనా అడ్వైజర్స్ దగ్గర కాల్స్ తీసుకునైనా ఎంట్రీ తీసుకుంటూ ఉండొచ్చు, లేదు మీరు ఏదైనా కోర్స్ చేసి ఆ కోర్స్ ద్వారా అనాలిసిస్ చేసైనా మీరు ఎంట్రీ తీసుకుంటూ ఉండొచ్చు, లేదు ఏదైనా మీరు యూట్యూబ్ లైవ్ చూస్తూ కూడా మీరు ఎంట్రీ తీసుకుంటూ ఉండవచ్చు. దట్ ఈస్ అప్ టు యూ, మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. బట్ అవి కాల్స్లో అయినా కోర్స్లో అయినా లైవ్లో అయినా ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా మనకు పేపర్ ట్రేడ్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, రియల్ ట్రేడ్ వచ్చేటప్పటికి అది వర్క్ కాదు. ఓకే ఫైన్. ఎందుకు వర్క్ కాదు, వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేటువంటిది మనం ఇన్ డీటెయిల్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో ఒక లైవ్ చూస్తూ ఉన్నారు. ఈ లైవ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ కరెంట్లీ 50,000 వద్ద ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో అప్పుడు మీకు ఆ పర్టికులర్ యూట్యూబరు 50,000 సిఈ అనేటువంటిది 400 రూపీస్ దగ్గర ఎంట్రీ ఇస్తాడు. వీటిని ఎక్కడో 360 రూపీస్కి స్టాప్ లాస్ చెప్తాడు. తర్వాత 480 రూపీస్కి టార్గెట్ అని చెప్తాడు. ఓకే సో స్కేల్లో చూసుకుంటే మనం ఇక్కడ 400 రూపీస్ అండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడెక్కడో 360 రూపీస్ దగ్గర మన స్టాప్ లాస్ ఉంది. ఇక్కడెక్కడో 480 రూపీస్ దగ్గర మన టార్గెట్ ఉంది. ఓకే ఫైన్. సో ఇది మనం ఇప్పుడు కరెంట్ సినారియోలో 400 రూపీస్ దగ్గర ఎంట్రీ, 360 స్టాప్ లాస్, 480 రూపీస్ టార్గెట్. సో మనం ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే 400 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకున్న తర్వాత పేపర్ టెస్ట్లో కానీ పేపర్ ట్రేడ్లో కానీ లేదంటే బ్యాక్ టెస్ట్లో కానీ మనం ఏం చేస్తామంటే పర్ఫెక్ట్గా 360 రూపీస్కి స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 480 రూపీస్కి మనము టార్గెట్ పెట్టుకుంటాం. అంటే 1:2. సో ఇక్కడ 40 రూపీస్ లాసు, ఇక్కడ 80 రూపీస్ ప్రాఫిట్. కానీ ఎప్పుడైతే మనం 400 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నామో అక్కడి నుంచి మనలో ఒక తెలియనటువంటి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనము మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నేను ఈ స్టాప్ లాస్కు బయటకు వస్తాను,
ఈ పర్టికులర్ టార్గెట్లో బయటకు వస్తానని మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. అలా మెంటల్లీ ప్రిపేర్ కాకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇది 400 రూపీస్ నుంచి డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. మనం ఈ సినారియోస్ అన్ని ఒకే రోజు అన్ని సినారియోస్ను మనం కవర్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. డీటెయిల్డ్గా మనం వన్ బై వన్ కమింగ్ వీడియోస్లో మనం ప్రతి ఒక్కటి కూడా కవర్ చేద్దాము. కవర్ చేసి వీటికి సొల్యూషన్ కూడా మనం తీసుకొని వద్దాం. ఎలా చేయాలి, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దాని మీద సొల్యూషన్స్ కూడా మనం తప్పకుండా ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు 400 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాక అది 420 రూపీస్కి వెళ్తుంది. 420 రూపీస్కి వెళ్తానే ఇంక ఇక్కడ నుంచి కింద పడిపోతుందేమో, ఇక్కడ బయటకు వస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ 20 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ మనం ఒక 20 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసేస్తాం. ఎంత బుక్ చేస్తాము? ఒక 20 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసేస్తాం. ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఇక ఈ ట్రేడ్ను ఇక్కడ వదిలేస్తామా? వదిలేసినా ఓకే, అట్లీస్ట్ 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. వదిలేయకూడదు రూల్ ప్రకారము. అసలు మధ్యలో డ్రాప్ అయ్యేటంటే అసలు ట్రేడ్ ఎందుకు చేయడము? నువ్వు ట్రేడ్ చేస్తున్నావు అంటే కంపల్సరీగా ఎయిదర్ స్టాప్ లాస్ వరకు కానీ లేదంటే టార్గెట్ వరకు కానీ ఉండాలి కంపల్సరీగా. అలా ఉండకుండా ప్లస్ 20 రూపీస్ ప్రాఫిట్స్ వస్తానే తీసుకున్నావు. తీసుకొని మళ్ళీ ఊరికే ఉంటావా? ఉండవు. మళ్ళీ చార్ట్ని చూస్తూ ఉంటావు. అది ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తుంది. 430 రూపీస్కి అలా వెళ్తుంది. 430 రూపీస్కి వెళ్తేనే అర్రే నేను అనవసరంగా బయటకు వచ్చేసానే, ఉండింటే నా టార్గెట్ మొత్తం కంప్లీట్గా వచ్చిండేదేమో అని మధ్యలో భయపడేసి మళ్ళీ ఏం చేస్తామంటే నేను అనవసరంగా ఒక ఆపర్చునిటీ మిస్ అవుతున్నాను, ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ అని చెప్పేసి మళ్ళీ 430 దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. సెకండ్ ఎంట్రీ 430 దగ్గర ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇది ఏమవుతుందంటే మార్కెట్ మీకు తెలిసినదే, ఎప్పుడు మార్కెట్ ఇలా ఎప్పుడు పైకి వెళ్ళదు. మార్కెట్స్ ఎప్పుడైనా ఇలా పైకి వెళ్ళి ఇలాగే వెళ్తాయి. సో ఇక్కడ నుంచి మనం 400 రూపీస్ దగ్గర స్టార్ట్ చేసినటువంటిది 430 రూపీస్కి వెళ్తుంది. 430 నుంచి మళ్ళీ 410కి వస్తుంది, అది కంపల్సరీగా వస్తుంది. కానీ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము? 430 రూపీస్ దగ్గర తీసుకున్నాం. ఫస్ట్ ఎంట్రీ 400 దగ్గర తీసుకొని 420 దగ్గర బయటకు వచ్చేస్తాం అనవసరంగా. మళ్ళీ సెకండ్ ఎంట్రీ మన డైరెక్షన్లో పోతుందేమో అన్నటువంటి ఆలోచనతో మళ్ళీ 430 దగ్గర తీసుకొని 410కి వస్తానే భయపడేసి ఏం చేస్తాము? లాస్ బుక్ చేస్తాం. అట్లీస్ట్ ఇక్కడికైనా స్టాప్ చేస్తామా అంటే అరే అనవసరంగా ఉండింటే బాగుండిండేది అని చెప్పేసి ఇది ఏమవుతుందంటే 410 నుంచి కూడా ఇంకా కిందికి వెళ్తుంది. సో అరౌండ్ 390 రూపీస్ వెళ్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, అర్రే నేను ఇక్కడ 420కి 410కు బయటకు వచ్చి మంచి పని చేశాను, ఎందుకంటే ఇది మార్కెట్ వచ్చేసి 390 రూపీస్కి వచ్చేసింది. సో నాకు తెలిసి మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడుతుంది, ఇంకా మార్కెట్ అనేది కింద పడటం స్టార్ట్ అవుతుందని చెప్పి ఇంకో ఫ్రెష్ ఎంట్రీ పిఈ ఎంట్రీ తీసుకుంటాం. ఫ్రెష్ ఎంట్రీ పిఈ ఎంట్రీ తీసుకొని పిఈ ఎంట్రీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ సర్కస్ చేసి మేబీ ఇంకా ఇక్కడ ఒక 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ లాసే బుక్ చేస్తావు. ఓకే, సో ఫైనల్గా మార్కెట్ ఇక్కడ 370 ఇటు సైడ్ వచ్చి మళ్ళీ ఇలా రివర్స్ అయిపోయేసి మన టార్గెట్ని రీచ్ అవుతుంది. సో ఏమవుతుంది, ట్రేడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంది? మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, మీరు పేపర్ ట్రేడ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, కానీ లైవ్ ట్రేడ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా లేదు. ఎందుకు లేదు అంటే మీరు డిసిప్లైన్గా లేరు. డిసిప్లైన్గా లేకపోవడం వల్లే మల్టిపుల్ ఎంట్రీస్ చేయడం వల్ల విచ్ లీడ్స్ టు ఓవర్ ట్రేడింగ్. ఎప్పుడైతే ఓవర్ ట్రేడింగ్ చేస్తామో అప్పుడు మైండ్ మన కంట్రోల్లో ఉండదు. కంటిన్యూస్గా బై సెల్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఏమైతే మనం ఒక పర్టికులర్ ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్లోంచి కంప్లీట్గా బయటకు వచ్చేస్తాం. ట్రేడింగ్లోంచి కంప్లీట్గా బయటకు వచ్చేసి మనకి ఇష్టం వచ్చినట్లు ర్యాండమ్ ట్రేడ్స్ చేసేస్తాం. సో ఇది మేజర్ ప్రాబ్లం. సార్ ఈ ప్రాబ్లం మాకు కూడా తెలుసు, మేము ఈ ప్రాబ్లమ్ని మేమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము డైలీ మార్కెట్లో. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం అంటే మేము ఒక ఎమోషన్ కంట్రోల్ టూల్ అనేటువంటిది తీసుకొని వస్తున్నాము.
ఈ ఎమోషన్ కంట్రోల్ టూల్ ద్వారా మన ఎమోషన్స్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాని గురించి లైక్ 1 వీక్ ఆఫ్ ద టైంలో నేను ఫుల్ డీటెయిల్గా అసలు కంప్లీట్గా ఆ టూల్స్లో ఎలా వర్క్ చేయడం అనేది మేము ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒక ట్రేడ్ని మన భయం వల్ల. ఇప్పుడు అసలు ఈ భయం ఎందుకు వస్తూ ఉంది అంటే ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోకపోవడం వల్ల. రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా బిగ్ ప్రాబ్లము. ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. దీని ఏదో సరే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయండి సార్ రిస్క్ మేనేజ్మెంట్ నుంచి, మేము వాటిని నేర్చుకుని మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది పర్సన్ ఏకి సపరేట్గా ఉంటుంది, పర్సన్ బికి సపరేట్గా ఉంటుంది. ఆ పర్సన్ ఏ యొక్క రిస్క్ అపటైట్ అనేటువంటిది తన యొక్క పర్సనల్ ఎంటిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటినన్నిటిని ఇలా ఏదో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఒక టాపిక్, ఆ టాపిక్ నేర్చుకొని మనం తీసుకొని ట్రేడ్ చేస్తే డిసిప్లిన్గా ట్రేడ్ చేయొచ్చు అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. రిస్క్ మేనేజ్మెంట్ అనేది కూడా మనము స్పెసిఫిక్గా ఒక్కొక్క పర్సన్కు మనం డిస్కస్ చేద్దాం, ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మన టూల్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో హోప్ యూ అండర్స్టాండ్, బట్ సొల్యూషన్ ఇంకా రాలేదు. హోప్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండ్ వీ విల్ బీ మీటింగ్ ఇన్ ద ఫ్యూచర్. కొత్త వీడియోస్తో చూద్దాం, అక్కడ సొల్యూషన్స్ ఎలా చేయాలని చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరూ మీ ఫ్రెండ్స్ని కూడా ఫార్వర్డ్ చేసి షేర్ చేసేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం కోసం మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు కూడా జాయిన్ అవ్వండి. మనం ఎలా ఎమోషన్స్ కంట్రోల్ చేద్దాం అనేది మనం అందరం గ్రూప్గా విన్ విన్ సిచ్యువేషన్గా మనం వర్కౌట్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ. మనం మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.